ఆంధ్రప్రదేశ్లో మహిళలను లక్షాధికారులను చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మహిళలకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్ నేర్పిస్తున్నట్లు జిల్లా బీసీ కార్పొరేషన్ ఏడీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు 3వ గ్రామ నూతన సచివాలయంలో బీసీ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాన్ని జిల్లా బీసీ కార్పొరేషన్ ఏడీ వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. కుట్టు శిక్షణ కేంద్ర పనితీరును పరిశీలించారు. కుట్టు శిక్షణ నిర్వాహకులు లక్ష్మీదేవి, శిరీషలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాజరు వివరాలను పరిశీలించారు. అనంతరం ఈ శిక్షణ వలన ఎంతవరకు ఉపయోగమో మహిళల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మహిళలు శిక్షణ ద్వారా తమ కుటుంబాలను పోషించుకునే స్థాయికి చేరుకున్నట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభ్యులు అశోక్ రెడ్డికి కుట్టు శిక్షణ మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఏడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన మహిళల ఆర్థిక ప్రగతి కోసం వారిని లక్షాధికారులను చేయడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, అందులో భాగంగా ఇక్కడ శిక్షణ పొందుతున్న 144 మంది జీవనోపాధి పొందుతారని, వారికి ఉచితంగా కుట్టు మిషన్, కుట్టు సామాగ్రి అందజేస్తామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4230 మంది ఈ శిక్షణ తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉప మండల అభివృద్ధి అధికారి చిన్న చెన్నారావు, పంచాయతీ కార్యదర్శి దేవరశెట్టి బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈరోజు కొమరోలు బేసిక్ టైలరింగ్ సెంటర్ సంబంధించి గౌరవ ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు, మన మహిళలు, ఈ శిక్షణా కేంద్రానికి ఆదినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇతర సిబ్బందికి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది అందరికీ ముందుగా నమస్కారాలు. గత 2 నెలల క్రితము మన ఎమ్మెల్యే గారు ఈ యొక్క గ్రామంలో ఉమెన్ సంబంధించి బేసిక్ టైలరింగ్ సెంటర్ ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వెనుకబడినటువంటి మహిళలు, వారికి కుట్టు శిక్షణ ద్వారా వారి జీవనోపాధులు పెంపొందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా కొమరోలులో ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు సార్తో మాట్లాడితే చాలా బాగా నేర్చుకున్నారు. సార్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ మహిళలు 144 మందికి గాను ఉదయం ఒక 42, ఇప్పుడు ఒక 37 వచ్చారు. 82 మంది హాజరయ్యారు. ఇంకా తక్కువ మంది హాజరుంది. ఎవరైతే మహిళలు రావట్లేదో వాళ్ళందరూ కూడా శిక్షణా కేంద్రానికి వచ్చి, ఇంకా 4 రోజుల పాటు టైం ఉంది కాబట్టి మేము చెప్పినటువంటి 32 రకాల బట్టలు కుట్టేదానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 90 రోజుల్లో కనీసం 70 రోజులు హాజరు కావాలి. 70% హాజరు ఉండాలి. పరీక్ష పాస్ కావాలి. పరీక్ష పాస్ అయిన తర్వాత ఈ మన కార్యక్రమాన్ని ఎండిఓ గారు, ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కొత్తగా మిషన్లందరికీ ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. పాస్ అయిన వాళ్ళందరికీ తప్పనిసరిగా మహిళలు ఇక్కడికి వచ్చి నేర్చుకుని ఈ కుట్టు శిక్షణ ద్వారా వారి కుటుంబానికి ఈ యొక్క జీవనోపాధులను ఉపయోగించుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పరంగా మనకి మహిళలకు ఇచ్చేటువంటి డ్వాక్రా రుణాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా మనకి బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు, మన ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలు కూడా రుణాలు ఇస్తున్నాం. దాన్ని ఉపయోగించుకొని ప్రతి మహిళ కూడా బాగుపడాలి, లక్షాధికారిని కావాలనేది మన ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేక ఉద్దేశంతో మహిళలకి ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. కొన్ని గ్రామాల్లో మహిళలు అపోహపడుతున్నారు, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిషన్ ఇస్తారా ఇవ్వరని. తప్పనిసరిగా మిషన్ ఇస్తాం. అయితే మీరు చెప్పినట్టు వినాలి. 70% హాజరు ఉండాలి, పరీక్ష పాస్ కావాలి. అటువంటి వారికి తప్పనిసరిగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క కేంద్రంలో మన ఎంపీడీఓ గారు వచ్చి విజిట్ చేసి రిపోర్ట్ కూడా ఇస్తున్నారు. మన సెక్రటరీ గారు, వారి యొక్క సహకారం వాళ్ళ సచివాలయంలోనే జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలందరూ ఈ కుట్టు శిక్షణ ద్వారా మీ యొక్క కుటుంబాలని వెలుగులు నింపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.